సారా మరి వీరు మరి తలనీలాలు తీపించుకున్నారని తెలుగులో అంటారు, మరి గుడ్డు చేయించుకున్నామంటారు, మరి మొక్కుబళ్ళు చెల్లించుకున్నామంటారు, మరి కేశఖండనం అని కూడా అంటారు. ఏదేమైనా మరి బైబిల్ ప్రకారం కేశఖండనం ఉందా లేదా అనేది కొన్ని డినామినేషన్ వారైతే ఇది మనం చేయకూడదు అంటారు. కానీ బైబిల్లో మాత్రము ఉంది, చేయాలని చేసుకున్నట్లు ఉంది. చేసుకున్నట్లు ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనంలో 18వ వచనంలో అపోస్తలైన పౌలు ఆ మాట ఉన్నారు, చదువున్న 18వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఇక్కడ ఏం చేశాడంట? తల వెంట్రుకలు కత్తిరించుకొని. ఎందుకు కత్తిరించుకున్నాడు? మొక్కుబడి ఉన్నది ఆయనకు. ఏం మొక్కుకున్నాడు? మరి వీరు కూడా ఎక్కడ విన్నారో, ఇక్కడ కడప మేరీ మాత గారు అక్కడ మొక్కుబడి వారైతే ఏమైతే మొక్కుబడినదో మరి మొక్కుబడి చేపించుకున్న తర్వాత అంతటి తాగకుండా ప్రార్థన కూడా పెట్టారు. ఈ స్తుతి, ఈ ప్రార్థన ఎక్కడ ఏమి అనే మనం కీర్తన 116:19 వచనంలో చూస్తే, యెరూషలేమా నీ మధ్యన నేను యెహోవాకు నా మొక్కుబళ్ళను చెల్లించెదను, యెహోవాను స్తుతించెదను. అందరి మధ్య దేవుని సన్నిధిలో మొక్కుబడి చెల్లించడం, ప్రార్థన, అందరినీ పిలిచి మరి అందరికీ మరి చక్కని విందు ఏర్పాటు చేసి అందరి మధ్య మొక్కుబళ్ళు చెల్లించుకోవడం, దేవుణ్ణి ఆరాధించడం, ఆమె ఈ మొక్కుబడి కోసం సువార్తను మరి వాక్యాన్ని మనము బోధించడం, ఇతరులకు పంచడం అనేది ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం. ఈ కార్యంలో గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు, మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. మరి పిల్లలను దేవునికి ఇష్టలుగా మనం పెంచాలనే విషయం కూడా మనము మర్చిపోకూడదు. ఎందుకంటే పిల్లలను ఆశీర్వాదానికి కారణముగా మనం పెంచాలి. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానాన్ని నిర్లక్ష్యముగా పెంచకూడదు, దేవుని కోసం పెంచాలి తల్లిదండ్రులుగా. ఎందుకంటే ఆయన ఇచ్చు బహుమానము గొప్పది కాబట్టి మనం పిల్లలను గొప్పగానే పెంచాల. అందుకోసమనే వాళ్ళు ఆ 27వ కీర్తనలో అక్కడ ఒక మాట ఉన్నది, యవ్వన కాలమందున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటివారు. బాణము ఎట్లుంటుంది? బాణము చాలా షార్ప్గా ఉంటుంది. కొన ఎట్లుంటుంది? షార్ప్గా ఉంటుంది. బాణం ఎట్లుంటుంది? చక్కగా ఉంటుంది. నువ్వు షార్ప్గా పెంచాలి, మళ్ళీ ఎట్టుండాలి? చక్కగా పెంచాలి. బాణము ఎక్కడ గురి పెడతారు? బాణాన్ని ఎక్కడ గురి పెడతారు? చక్కగా గురి పెడతారా? కిందికి భూమికి గురి పెడతారా? పైకి గురి పెడతారు. బాణాలు ఎప్పుడు నేస్తే పైకే వేస్తూ ఉంటారు. అంటే ఉన్నత విలువల కోసం నువ్వు పెంచాలి పిల్లల్ని. బాణము పైన వేస్తారంటే నీకు నీ చూపు, నీ ఉద్దేశాలు ఉన్నత స్థలముల్లోకి బిడ్డలను పెంచాలనే విధంగా నువ్వు బాణంలాగా పెంచాలి. అంటే షార్ప్గా పెంచాలి, చక్కగా పెంచాలి, ఉన్నత స్థానాలకు గురి పెట్టాలి, మంచి పోస్టులు రావాలి, దేవుని సన్నిధిలో ఉన్నత స్థానంలో నా బిడ్డలు ఉండాలని మరి బాణమును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మరి మొక్కుబళ్ళు ప్రజలందరి మధ్య నేను చెల్లిస్తానంటున్నాడు. మరి ఆశీర్వాద కారణముగా నీ బిడ్డలను పెంచాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడినారు. మనం ఎందుకు లోకంలో నుంచి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఆశీర్వాదానికి కారణముగా ఉండడానికి, ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉండడానికి. మనము ఆశీర్వాదించబడడం ఒకటి, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం. యేసేపు ఆయన ఆశీర్వదించబడినాడు, ఇతరులకు ఆశీర్వాద కారణముగా మారాడు. ఈరోజు క్రైస్తవులు మనం ఆశీర్వదించబడాలా, ఇతరులకు ఆశీర్వాదానికి కారణముగా మనము మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మిమ్మల్ని పిలిచారంటాడు. మన పిల్లలను ఇతరుల సమాజానికి, సంఘానికి, దేశానికి ఆశీర్వాదకరంగా మనం పెంచాలి, ఒక బాణంలాగా పెంచాలి.
గురి తప్పకుండా అది ఎక్కడైతే మనం అనుకున్న గురి ఛేదించేట్టుగా మనము పిల్లల్ని పెంచాలి, షార్ప్గా పెంచాలి, మొద్దుగా పెంచకూడదు. అందుకోసమనే యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు ఎట్లుంటారంట? బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఆ బాణం మనం అనుకున్నది ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. ఆ రీచ్ కావడానికి బిడ్డలను పెంచే విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్తున్నాము. ఒక బహుమానముగా పెంచాలని చెప్తున్నాడు. రెండో విషయం నేను చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. వాగ్దానముతో పుట్టిన వారు మనం. ఇస్సాకు వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుడు, వాగ్దాన పుత్రుడైన, శారీరక సంబంధమైన కుమారుడు కాదు. శరీరం వలన పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ అని మనకు బైబిల్ చెప్తుంది. ఆయన శరీరానికి సంబంధించిన కుమారుడైతే ఇస్సాకు మాత్రము వాగ్దాన పుత్రుడు. ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన కుమారుడు. వీరి కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. పిల్లలు లేరన్నాం. ప్రార్థనా పూర్వకంగా మరి రెజీనా సారా వాగ్దాన పుత్రిక, ప్రార్థన వల్ల జన్మించిన పుత్రిక. కాబట్టి గొప్ప ఉన్నత స్థానంలో బిడ్డను మనం పెంచాలి, దేవునికి అప్పచెప్పాలి, దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని మాటలు ఇప్పటి నుంచి నువ్వు నేర్పించాలి. తల్లిదండ్రులు ఇప్పటి నుంచి నువ్వు దేవుని మాటలు, దేవుని ప్రార్థన పూర్వకంగా నేర్పించాలి. మరి బాలుడైన సమూయేలు 3 సంవత్సరాలు పాలు విడిచిపెడతానే మరి ఆ ఏలి దగ్గరికి తీసుకపోతే వాడు అక్కడనే మొక్కిను అని అన్నది. 3 సంవత్సరాలప్పుడు మొక్కినాడంట, ప్రార్థన చేసినాడు. ఈ రోజు మన పిల్లలు కూడా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చిన ప్రార్థన తెలడంలే. ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు పెంచడంలే. లోకరీతిగా పెంచుతున్నావు కానీ దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కోసం నువ్వు పెంచడంలే. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా, మన బిడ్డలను దేవుని కోసం పెంచాలి. దేవుడిచ్చిన బహుమానాన్ని బహుమానం లాగానే మనము జాగ్రత్తగా పెంచాలని మనం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మూడో విషయం నేను చెప్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఈ విధముగా దేవుడు సంకల్పము చొప్పున నిశ్చయ, ఆ మాట చదవండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు దేవుడు మనకు, ఎందుకంటే ఏదైతే దేవుడు ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలువబడినాడు, ఆశీర్వాదానికి వారసత్వంగా ఉండాలని మన పిల్లలను మనం పిలువబడినాము. పిలువబడిన వారు, వాగ్దానంతో మనము జన్మించిన వారు, వాగ్దానాన్ని స్వతంత్రము, వాగ్దానం ద్వారా జన్మించిన బిడ్డలను మనము ఈరోజు దేనికోసం ఉంచాలంటే పరలోక వారసులుగా మనం పెంచాలి, హక్కుదారులుగా పెంచాలి. ఈరోజు ఈ లోకంలో ఉండే ఆస్తి, తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకి ఎట్టయినా వస్తుంది, కానీ మనము ఆ తండ్రి వారసత్వంగా పెంచాలి. పరలోక తండ్రి వారసత్వంగా పిల్లల్ని పెంచాలి. ఎందుకంటే ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మనం పెంచాలి అని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో మా హక్కుదారుడు, మా వారసుడు అని మనం అనుకుంటూ ఉంటాము. దేవునికి వారసులుగా పెంచుతున్నామా లేదనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా పెంచాలంటే మనం ఇక్కడి నుంచే పునాది వేయాలి. దేవుని గురి, దేవుని ఉద్దేశాలు మన బిడ్డల పట్ల, మన పట్ల నెరవేరడానికి మనం పెంచేవారికి ఉండాలని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఇంకొక విషయము, మరి లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే చూడండి. లూకా 18:18. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయాలి? చాలే. ఈరోజు మనం నిత్య జీవానికి, వారసత్వానికి పెంచాలా, నిత్య జీవానికి వెళ్ళే విధంగా మనం పిల్లల్ని పెంచాలి. మనము నిత్య జీవానికి వెళ్ళాలా, మన కుటుంబం కూడా నిత్య జీవానికి. నేను వారసులు అవడానికి నేను ఏం చేయాలంటున్నాడు ఒక అధికారి వచ్చి. ఇంకొక దగ్గర ఒక ధనవంతుడు వచ్చి అనే మాట ఉన్నది. వీళ్ళంతా మేము ఏం చేయాలి అంటే, మరి నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించు, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించు, దేవునికి ఇష్టంగా ఈ లోకంలో బ్రతుకు అన్నప్పుడు వాడు
అయ్యా నాకు ఇంకా ఏమైనా కొదువు ఉందంటే 10 ఆజ్ఞలు పాటిస్తా ఉంటే వాడు చెప్పే మాట అంటే నేను అన్ని పాటిస్తున్నా, ఇంకా నాకేం కొదువు అంటే వాని దృష్టి ఆస్తి పైన ఉన్నదని నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్మంటే వాడు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆశీర్వాద నిత్య జీవానికి వారసులు అవటానికి మనము మన బిడ్డలను పెంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనము మన పిల్లలను మనం పెంచే వారిగా ఉండాలి. ఇంకొక విషయం చూసినట్లయితే మరి దేవునికి మొక్కుబడులు చెల్లించుకుంటాం, మరి ప్రతిష్ఠితమని ఇక్కడ కీర్తనలో మనం చదువుకున్నాం. దేవుని ప్రజలందరి మధ్యన నేను చెల్లిస్తానని మరి కీర్తనకారుడు 116:19 చూసాం. మరి అదేవిధంగా కీర్తన 56:19 కూడా చూస్తే ఒక మాట, కీర్తన 56:19 నేను నీకే మొక్కుకొని ఉన్నాను. ఆ మాట ఉన్నది చూడండి, కీర్తన 56:13 నేను నీకే మొక్కుకొని ఉన్నాను, నేను నీకు ఏం చెల్లిస్తాను, స్తుతి యాగములు చెల్లిస్తున్నాను. మరి దేవునికి మరి మీరు మొక్కుకున్నాను, ప్రజలందరి మధ్య మొక్కుబళ్ళు చెల్లించారు. ఇక్కడ కూడా స్తుతి యాగంలో చెల్లించడానికి అందరినీ మరి ఏర్పాటు చేశారు, దేవునికి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు చేసిన మేలులను మరి ఇతరులకు పంచుకోవడానికి. నాకు మరి పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేశాం, మాకు బహుమానంగా దేవుడు కుమార్తెనిచ్చాడు, నా మొక్కుబళ్ళు చెల్లించుకున్నాం. ఈరోజు స్తుతి కూటమి ఇక్కడ పెట్టుకున్నాం, స్తుతి కూటమి, స్తుతి ప్రార్థన ఇక్కడ జరుగుతా ఉంది, దేవుణ్ణి ఆరాధించడానికి, మాకు దేవుడు చేసిన మేలులు మరి అని అందరినీ మరి చెప్పడానికి మీరు ఇక్కడికి పిలిపించారని నేను కూడా మరి తలుస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మరి మనకు చేసిన మేలును బట్టి మరి మనం దేవుని బిడ్డలకు మనము దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కోసం పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18 చివరి లైన్లో మనం చూస్తే ఒక మాట ఉంటుంది, అక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది, అంత చాలా పెద్ద వచనం అది. మరి చిన్న చూస్తే, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనమంతా ఈ విధంగా దేవుని కోసం మనము పెంచబడిన పిల్లలు, మనమందరం దేవుని కోసం నిలబడిన వారు మనమంతా ఎవరంట మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉన్నారు, సర్వశక్తి గల ప్రభువే చెప్తా ఉన్నాడు, దేవుడే చెప్తా ఉన్నాడు, మీరంతా నాకు పిల్లలు, సర్వశక్తి మందు. ఆ పెద్ద వచనం అదే నేను మొదట్లో నుంచి రాశాను. మరి దేవుడు పిల్లలుగా మనం పెంచాలి, దేవుని కోసం మనం పెంచాలి, దేవుడు ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా పెంచాలి. మరి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్యం, మరి కుమార్తెలు కూడా స్వాస్యమే, కుమార్తెలు కూడా దేవుడిచ్చే బహుమానమే. మరి దేవునికి ఇష్టముగా పెంచుదాం. మరి అందుకోసం అనే ఒక మాట ఉన్న సామెతల్లో, బాలుడు 40 వర్షం తోని వానికి నేర్పుము, వాడు పెద్దయిన తర్వాత అంటే ముసలివాడైన తర్వాత కూడా దాని నుండి తొలగిపోడు. ఈరోజు మనం చిన్నపిల్లలను దేవుని వాక్యానుసారమైన బోధలో మనం పెంచాలి, దేవుని మాటలలో పెంచాలి, ఉగ్గు పాలతో దేవుని మాటలో నేర్పించాలి. ఎందుకంటే మరి నయమాను ఒక చిన్నదాన్ని తీసుకొని పోయినప్పుడు వారు నయమానుకు ఉన్న కుష్ఠరోగం గురించి ఎవరు చెప్పినారు? బానిసగా తీసుకుపోయిన చిన్న బిడ్డ, ఆ బిడ్డ చెప్పింది, మా దేశంలో మా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నీకున్న రోగము పోతాది అని. మరి అంత జ్ఞానం ఎట్టొచ్చిందంటే వాళ్ళ తల్లి చెప్పి ఉంటుంది చిన్నప్పుడు. మరి మన దేశంలో ఉన్న ప్రవక్త గొప్పోడు, మన దేవుడు గొప్పోడు, మన దేవుడు సర్వ రోగాలు పోగొడతాడు అని చెప్పి ఉంటుంది. కాబట్టి ఇదే మాట వాళ్ళ యజమానికి చెప్పినప్పుడు ఆయన పోయి కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా చిన్న బిడ్డలకు దేవుని వాక్యంలో పెంచాలి, దేవుని వాక్యానుసారంగా మనం కూడా ముందు ఉండాలి. మనమే ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు ఎట్లా చేస్తారు చెప్పండి? మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు ప్రార్థన చేస్తారా? మనం ప్రార్థన చేయాలి, మనం భక్తిలో ఉండాలి. మనం ఎక్కడికి పోయినా కూడా మోకాళ్ళని ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. మళ్ళా వచ్చిన తర్వాత మోకాళ్ళని ప్రార్థన చేస్తా అంటే పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారని చాలా మంది అనుకోరు, మామూలు గమనించలేదు అనుకుంటారు. బిడ్డలు మాత్రము తల్లిదండ్రులు ఏం చేస్తారో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా కోపడుతున్నారు, అన్నీ చూస్తూ ఉంటారు. అవే నేర్చుకుంటారు. ఒకరోజు వాళ్ళ తండ్రి సిగరెట్ తాగుతూ ఉన్నాడంట. వాళ్ళ తండ్రి సిగరెట్ తాగుతూ ఉంటే మందు గ్లాసు పెట్టుకొని
వీడు కూడా 2-3 పిల్లలతో బయట కూర్చొని చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నాడంట. వాడు కూడా గ్లాసులో నీళ్లు పోసుకొని ఒక కట్టపుల్ల నోట్లో పెట్టుకొని వాళ్ళ నాయన ఎట్ట చేస్తారు అట్ట చేస్తా వాడు అది తాగుతూ ఉన్నాడంట. ఎందుకు? వాళ్ళ డాడీని వాడు గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లల ముందర మనం జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా మాట్లాడాలా. మరి కోపపడంలో కూడా మనం బిడ్డలు మనం గమనిస్తూ ఉంటారు. కాబట్టి సరైన మార్గంలో పెంచాలంటే, వారికి మనం మార్గదర్శనం ఉండాలంటే మనకున్న అలవాట్లన్నీ తీసేయాలి. ఇప్పుడు కూడా కొంతమంది ఏదైనా సిగరెట్ తాగాలంటే కూడా దూరంగా పోయి తాగొస్తూ ఉంటారు, పిల్లల ముందు తాగకుండా. కొంతమంది ఎదురుగానే తాగుతూ ఉంటారు. ఎందుకు? నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం ప్రార్థన చేసే అనుభవం, దేవుని పాటలు పాడే విషయాలు అన్ని బిడ్డలు చూసినప్పుడు నేర్చుకుంటారు. వాళ్ళు కూడా దేవునిలో ఎదుగుతారు. మరి దేవుని రాజ్యం కోసం, మరి దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, దేవుని హక్కుదారులుగా మనం పెంచుదాం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ, మరి ముఖ్యంగా సురేష్ సువర్ణకు మరి దయచేయును గాక. ఆమేన్. ఒక పాట పాడినా చివరి ప్రార్థన చేసుకుందాం.